హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ హోమ్ కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసి మెంతి ఆకుతో చపాతీలు అండి. చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా హెల్దీ, చాలా మంచిగా సాఫ్ట్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఏ కర్రీతో తిన్నా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. తింటే కూడా తినే కొద్దీ తినాలనిపించిందండి. ఒకసారి ట్రై చేయండి. తయారీ విధానం చూద్దాం. నేను చూపిస్తున్న కప్పుతో 3 కప్పులు అయితే తీసుకున్నానండి గోధుమ పిండి. అది నలుగురికి అయితే ఈజీగా వస్తున్నాయండి చపాతీలు. దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ముందుగా మనం మెంతాకును శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. కడిగి పెట్టుకొని ఆ పిండిలో వేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెంగా వాటర్ పోసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెంగా పోసుకోండి, ఒకేసారి అయితే వాటర్ పోయకండి. చూసారా, నేను చూపిస్తున్న విధంగా అయితే చపాతీ పిండిని కలిపేసుకోండి. చూసారా, ఆ విధంగా అయితే చపాతీ పిండి కలిపేసాం కదండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసి ఆయిల్తో కూడా కొంచెం సేపు కలిపి కాస్త రెస్ట్ ఇవ్వండి. ఒక 10 మినిట్స్ అన్న అలా రెస్ట్ ఇస్తే చాలా సాఫ్ట్గా అయితే అయిపోతాయి. ఆ తర్వాత మనం చపాతీలు కాల్చుకోవడానికి పెనం అయితే పెట్టేసుకోండి గ్యాస్ మీద. ఇంకా గ్యాస్ కూడా వెలిగించేసుకొని సిమ్ మీద పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఆ చపాతీ పిండిని మళ్ళీ కొంచెం అలా మసాజ్ లాగా చేసామంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి. అంటే ఇంకా మీరు పిండి పిసికే దాంట్లోనే ఉంటుందండి మనం చపాతీలు ఎంత సాఫ్ట్గా వస్తాయి అనేది. అలా అయితే మసాజ్ లాగా చేసేసుకొని ఆ తర్వాత ముద్దలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారా, ఆ విధంగా అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్నీ మొత్తం పక్కన పెట్టేసుకున్నాక ఇంకా చపాతీ చేసేది తీసేసుకొని దాని కర్ర అన్నీ తీసేసుకొని కొంచెం పొడిపిండి వేసేసుకొని చపాతీలు అయితే మనం చేసేసుకుందాం. మీరు చపాతీలు ఏ విధంగా అయితే చేసుకుంటారో ఆ విధంగా అయితే చేసుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మంచి మీడియంలో ఉండేటట్టు చూసుకొని చపాతీలు అనేది చేసుకొని మంచిగా కాల్చేసుకోండి. చూసారా, నేను చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి. ఒకవేళ ఆయిల్ తినే వాళ్ళైతే డైరెక్ట్గా ఆయిల్ అయితే వేయకండి. ఫస్ట్ ఒట్టి చపాతీ అటు ఇటు కాల్చాక అప్పుడు ఆయిల్ వేసుకోండి. చాలా బాగుంటాయి. నేనైతే పన్నీర్ కర్రీ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఆయిల్ వేసి కాలుస్తున్నానండి. తర్వాత నెయ్యి కూడా వేసి కాలుస్తాను పిల్లలకి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ అయితే. ఎంత మంచిగా సాఫ్ట్గా వస్తాయో తెలుసా ఫ్రెండ్స్. ఇలాగే ఏది ఉన్నా మీరు ఆకుకూరలు తోటకూర ఉన్న వేసుకోవచ్చు, పాలకూర ఉన్న వేసుకోవచ్చు, కొత్తిమీర పుదీనా ఉన్న వేసుకోవచ్చు. ఏదైనా మనకి ఆకుకూరలు మంచిగా తింటే మంచిది కదండి. అందుకోసం చెప్తున్నాను. ఏది ఉన్నా కానీ మంచిగా చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ దేంట్లోకైనా వేసుకోవచ్చు. ఇలా తినచ్చు. అలాగే ప్లస్ ఇలా తినడం వల్ల కూడా మనం వెయిట్ లాస్ కూడా చాలా బాగా అవుతామండి. అందుకని మీకు ఈ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, నెయ్యితో కూడా నేను చపాతీలు అయితే చేస్తున్నాను. నేనైతే తినను నెయ్యితో, అందుకని పిల్లలకి నెయ్యి వేసి ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు హెల్తీగా ఉండాలంటే నెయ్యి వేసుకోండి ఆయిల్కి బదులు. చాలా బాగుండుద్ది, చాలా అంటే చాలా టేస్టీగా ఉండుద్ది. ఎటువంటి కర్రీతో అయినా, పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ, లేదంటే మీల్ మేకర్ కర్రీ, దేంట్లో అయినా చాలా అంటే చాలా బాగుండుద్ది. చాలా ఈజీ, సింపుల్ ప్రాసెస్ అండి. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. నేను అందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నానో లేదో కూడా నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూసారా, నేను ఇంకా చపాతీలన్నీ నాకు అయిపోయినాయండి, చేసేసాను. చూసారా, ఈజీగా నలుగురికి అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ రెసిపీ నచ్చితే మాత్రం కంపల్సరీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.